హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రిజర్వేషన్ లేని టికెట్లు రద్దు. రైల్వే శాఖ కీలక నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. మీరు మొబైల్ యాప్లో వాట్సాప్లో అందుకున్న టికెట్ను చూపించి రైలులో ప్రయాణిస్తుంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. రిజర్వేషన్ లేని టికెట్లకు సంబంధించి భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన నియమాన్ని స్పష్టం చేసింది. రైల్వేల ప్రకారం కేవలం వాట్సాప్లో అందుకుంటున్న టికెట్ స్క్రీన్షాట్ లేదా మరే ఇతర మాధ్యమం ద్వారా పంచుకున్న టికెట్ ప్రయాణానికి ఇక నుంచి చెల్లదు. ఈ నియమం ముఖ్యంగా రైల్1 యాప్ ద్వారా బుక్ చేసుకున్న రిజర్వేషన్ లేని టికెట్లకు వర్తిస్తుంది. రైల్1 యాప్ ద్వారా రిజర్వేషన్ లేని టికెట్లకు బుక్ చేసుకున్న ప్రయాణికులు టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించిన అదే రిజిస్టర్ మొబైల్ ఫోన్ తమ వెంట ఉంచుకోవాలని రైల్వే శాఖ సూచించింది. టికెట్ తనిఖీ సమీపంలో చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులను కూడా తప్పనిసరిగా చూపించాలి. ఒకవేళ ప్రయాణికుడు కేవలం టికెట్ను కానీ లేదా వాట్సాప్లో అందుకున్న స్క్రీన్షాట్ను కానీ చూపిస్తే అది చెల్లుబాటు అయ్యే ప్రయాణం రుజువుగా పరిగణించదు. అటువంటి సందర్భాల్లో ప్రయాణికులు జరిమానాలు లేదా ఇతర చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చును. రైల్వేల ప్రకారం రైల్1 యాప్ ద్వారా బుక్ చేసుకున్న రిజర్వేషన్ టికెట్ జారీ చేయడానికి ఉపయోగించే మొబైల్ నెంబరు అలాగే అదే మొబైల్ ఫోన్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అంటే మీరు మీ టికెట్ను వాట్సాప్ ద్వారా వేరొక ఫోన్కు పంపినా లేదా దాని స్క్రీన్షాట్ను సేవ్ చేసుకున్నా అది ప్రయాణానికి చెల్లుబాటు కాదు. మీరు రైల్వే1 యాప్ నుండి రిజర్వేషన్ లేని టికెట్ను కొనుగోలు చేసినట్లయితే ప్రయాణ సమయంలో మీ వద్ద తప్పనిసరిగా 2 వస్తువులు ఉండాలి. 1 టికెట్ బుక్ చేసిన అదే రిజిస్టర్ మొబైల్ ఫోన్, 2 ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా ఇతర ఆమోదయోగ్యమైన ప్రభుత్వ గుర్తింపు కార్డు వంటి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు. ఈ రోజుల్లో చాలామంది ప్రయాణికులు తమ టికెట్ స్క్రీన్షాట్ తీసుకుంటున్నారు లేదా వాట్సాప్ ద్వారా కుటుంబ సభ్యునికి కానీ మరో మొబైల్ ఫోన్కు కానీ పంపుతున్నారు. అటువంటి టికెట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమేనని, దానిని ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే రుజువుగా పరిగణించబోమని రైల్వే స్పష్టం చేసింది. టికెట్ను బుక్ చేయడానికి ఉపయోగించిన రిజిస్టర్ మొబైల్ నుండి డిజిటల్ టికెట్ కన్ఫర్మ్ అవుతాయని రైల్వే పేర్కొంది. ఇది టికెట్లు దుర్వినియోగం, మోసపూరిత ప్రయాణాలను నివారించడంలో సహాయపడుతుంది. టికెట్ తనిఖీల సమయంలో ప్రయాణికుడు తన రిజిస్టర్ మొబైల్ ఫోన్ను చూపించడంలో విఫలమైన లేదా వాట్సాప్లో అందుకున్న టికెట్ను కానీ లేదా స్క్రీన్షాట్ని కానీ సమర్పించిన ఆ టికెట్ చెల్లదని పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుడిపై చర్య తీసుకోవచ్చు. అందువల్ల ప్రయాణానికి ముందు అవసరమైన అన్ని పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం ఉత్తమం. ప్రయాణ సమయంలో మీరు మీతో పాటు తీసుకెళ్లగలిగే అదే మొబైల్ ఫోన్లో రైల్1 యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోండి. కేవలం టికెట్ స్క్రీన్షాట్ లేదా వాట్సాప్ కాపీపై ఆధారపడవద్దు. అవసరమైనప్పుడు మీ టికెట్ను చూపించడానికి మీ మొబైల్ బ్యాటరీని ఛార్జ్ చేసి ఉంచుకోండి. మీ ఫోటో గుర్తింపు కార్డును మీతో పాటు తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. టికెట్ బుకింగ్లో అయితే కనుక రైల్వే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. వాట్సాప్ ద్వారా కానీ స్క్రీన్షాట్ ద్వారా చూపించే టికెట్ అయితే చెల్లదని, రిజిస్టర్ మొబైల్ ద్వారా తీసుకున్న టికెట్ అయితే చెల్లుతుందని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో తప్పకుండా అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.